పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అందరికన్నా ముందుండాలి, ఫస్ట్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జాబ్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ నా రెజ్యూమే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళాలి, నా రెజ్యూమే అందరికన్నా స్టాండ్ అవుట్ అవ్వాలని. ఒక అవుట్ఫిట్ ఏమన్నా ట్రై చేసినప్పుడు నా డ్రెస్ అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని, అట్రాక్టివ్ ఉండాలని కోరుకుంటారు. ఒక కంపెనీ కనుక స్థాపిస్తే నా కంపెనీలో ప్రొడ్యూస్ చేస్తున్న రెవెన్యూస్ నా కాంపిటీటర్స్ కంటే పెద్దగా ఉండాలి, పెద్ద ఫిగర్స్తో ఉండాలని, ఎక్కువ రెవెన్యూ నేను సంపాదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇలా ఏ ప్రయత్నం చేసినా, ఏ ఇండస్ట్రీలో అయినా అన్నిట్లో అందరిలో కన్నా ముందుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మొదటి ఉన్నవారు కడపటి వారు అవుతారు, కడపటి ఉన్నవారు మొదటి వారు అవుతారని. ఎవరైతే ఫస్ట్లో ఉన్నారో వాళ్ళు లాస్ట్కి వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు, ఎవరైతే లాస్ట్లో ఉన్నారో వాళ్ళు ఫస్ట్కి వచ్చే పరిస్థితి ఉండొచ్చు. అందుకే వాక్యంలో రాయబడింది, మొదట దేవునిని వెతకాలి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు అనుగ్రహించగలడు. ఎప్పుడైతే మనం లోకములో ఉన్నదాన్ని మొదటగా మనం వెతుకుతామో అప్పుడు మనం బహుశా మోసపోయి చివరాఖరి రోలో నిలబడాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. బహుశా మీ జీవితం ఇప్పుడు ప్రస్తుతము వెనకబడ్డానన్న బాధతో మీరు ఉన్నట్టున్నారు. కానీ దేవుని యొక్క శక్తి మిమ్మల్ని పదింతలు ఒకటే చిటుకు వేసేంత సమయం పట్టదు దేవునికి మిమ్మల్ని హెచ్చించడానికి. విశ్వాసం ఉంచండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. దీనికి అనుబంధ షార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.